మీరు కలియుగాంతాన్ని సూచించే శివాలయం గురించి విన్నారా? ప్రపంచ వినాశనం ఎప్పుడు జరుగుతుందో చెప్పే రహస్యం ఒక గుహలో దాగ ఉందంటే నమ్ముతారా? ప్రస్తుతం కలియుగానికి చెందిన ఆ ఒక్క స్తంభం మాత్రమే నిలబడి ఉంది. ఆ చివరి స్తంభం కూలిపోతే ఏమవుతుంది? ఆసక్తికరమైన పూర్తి కథ, చరిత్ర మరియు ఈ గుడి రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని హరిశ్చంద్రగఢ్ కోటలో దాగిన ఒక అద్భుతమైన గుహాలయం కథ ఇది. ఇక్కడి శివలింగాన్ని దర్శించాలంటే మంచులాంటి చల్లటి నీటిలో నడవాల్సిందే. ఈ పవిత్రమైన కేదారేశ్వర గుడిలో ఒకప్పుడు 4 స్తంభాలు ఉండేవి. అవి సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలకు ప్రతీకలు. యుగాలు మారే కొద్దీ 3 స్తంభాలు కూలిపోయాయి. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ చివరి స్తంభం కూడా పూర్తిగా కూలిపోయిన రోజున కలియుగం అంతమై ప్రపంచం వినాశనం అవుతుంది. ఈ గుడిలోని శివలింగం చుట్టూ చల్లటి నీరు నిండి ఉంటుంది. భక్తులు ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? హరిశ్చంద్రగఢ్ కోట చరిత్ర 6వ శతాబ్దంలో కలచురి రాజవంశం పాలన నాటిదని చెబుతారు. ఈ ఆలయాన్ని కూడా వారే నిర్మించి ఉండవచ్చని చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. కోటలోని గుహలు మరియు శిల్పాలు 11వ శతాబ్దంలో చెక్కబడి ఉండవచ్చు. ఈ ఆలయం నిర్మాణ శైలి కూడా మధ్యయుగానికి చెందినదిగా సూచిస్తుంది. 14వ శతాబ్దంలో గొప్పజ్దాని చాంగ్దేవ్ ఇక్కడే ధ్యానం చేసి ప్రసిద్ధ గ్రంథం తత్వసార్ ను రచించారు. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.